దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. చూడండి, కయీను దోషం చేశాడు, పాపము చేశాడు, తన తమ్ముడైన హేబేలును చంపాడు. అందుకనే ఆ పాపము అతన్ని వెంటాడుతూ ఉంది, అతన్ని వేటాడుతూ ఉంది. అతను భరించలేనంతగా అది మారిపోయింది. అందుకనే పరిశుద్ధ గ్రంథం అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యూదా ఇస్కరియోత్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువును సిలువకు అప్పచెప్పిన తర్వాత అతను భరించలేకపోయాడు. అతను భరించక సహించక వెళ్ళి ఉరివేసుకొని అక్కడ చనిపోయి కింద పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చేసి. అందుకనే దేవుడైనటువంటి యెహోవా సన్నిధానంలో మనం చేసేటువంటి కార్యములు మంచిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యాకోబును అడుగుతున్నాడు ఫరో, ఇదిగో నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు?